హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఇది మన టాపిక్ ఏంటంటే IQ15 అనేది మనకి నవంబర్ 26 అయితే మనకు అమెజాన్లో లాంచ్ అవుతుంది. కాబట్టి దీని స్పెసిఫికేషన్ అలాగే విత్ ప్రైజ్ అలాగే దీని పర్ఫార్మెన్స్ చూసుకుని మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే చాలా బెస్ట్ గేమింగ్ మొబైల్, బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్, ఒక ప్రాపర్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. ఎందుకంటే మీకు ఇందులో ఫ్యూచర్ చూసుకుని మాత్రం మామూలుగా లేవు అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం వరల్డ్ ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇండియన్ మార్కెట్లో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి IQ15 నుంచి అయితే. ఈ IQ15 ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం IQ15 అనే మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ చూసుకుని మాత్రం ప్రీమియం క్వాలిటీ డిజైన్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యానల్ చూసుకుని మాత్రం మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ ప్రొడక్షన్ లభిస్తుంది. కాబట్టి దాని చుట్టూ ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ అనేది చూసుకుని మాత్రం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. అందులో నాకు బాగా నచ్చిన డిజైన్ అయితే మాత్రం వైట్ కలర్ లో మాత్రం చాలా బెటర్ గా అనిపించింది నాకు డిజైన్ చూసుకుంటే. ఆ కెమెరా దగ్గర లైటింగ్స్ కూడా చాలా బెటర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. ఆ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డిజైన్ విషయం పక్కా పెడితే పర్ఫార్మెన్స్ పరంగా మనకి స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని మాత్రం ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరల్డ్ ఫస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం IQ నుంచి చూసుకుని మాత్రం చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Elite 5 Gen ప్రోసెసర్ లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చూసుకుని మాత్రం ఈ ప్రోసెసర్ వచ్చి మాత్రం 3 nm మీద 4 nm మీద రన్ అవుతుంది. కాబట్టి ప్రోసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే దీని క్లాక్ స్పీడ్ చూసుకున్నాం మనకి 4.68 మీద క్లాక్ స్పీడ్ ఉంటుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. గేమింగ్ లో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ప్రోసెసర్ లో మనకు సూపర్ కంప్యూటర్ చిప్ సెట్ కూడా ఉన్నాయి. సూపర్ కంప్యూటర్ చిప్ Q3 అనేది మనకు లభిస్తుంది. కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గేమింగ్ ఎక్కువ మనకి ఎవరైతే గేమింగ్ ఆడతారో వాళ్ళకైతే చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 2K రెజల్యూషన్ లో మనకు 144 FPS లో మనకి గేమ్స్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే PUBG లాంటి గేమ్స్ ఆడతారో ఎక్కువ వాళ్ళకి ఇది చాలా బెటర్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. గేమింగే కాదు, మనకు మల్టీ టాస్కింగ్ కొంచెం బెటర్ యూజింగ్ అయితే చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది. మనకి ప్రోసెసర్లో కానీ మనకి ఎక్కడ ల్యాగ్ ఉండే అవకాశం లేదు. కాబట్టి చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్, ఒక బెస్ట్ యూజింగ్ మొబైల్ కావాలంటే మాత్రం ఈ ప్రోసెసర్ అయితే తప్పకుండా లుక్ అయితే. అలాగే మనకి IQ15 చూసుకున్న మాత్రం చాలా బెస్ట్గా ఉండే అవకాశం ఉంది. దీని ఫుల్ స్పెసిఫికేషన్ వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు ఒక ఫినిషింగ్ టచ్ అయితే ఉంది. లాస్ట్ ప్రైస్ కూడా చెప్తాను కాబట్టి ఆ ప్రైస్ క్లారిటీ కూడా మీకు అర్థమైపోతుంది. ఈ ప్రైస్ ప్రకారంగా దీన్ని తీసుకోవచ్చు. అది వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదని మీకు డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్రోసెసర్ ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి మీ ఒపీనియన్ ఉన్నా కూడా మనకు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. దాని గురించి నేను మరొక రిప్లై అయితే ఇచ్చేస్తాను. అలాగే మనకి డిస్ప్లే చూసుకున్న కూడా డిస్ప్లే అనేది చాలా బెటర్గా ఉండే అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి డిస్ప్లే చూసుకుని మాత్రం స్నాప్డ్రాగన్ మన సామ్సంగ్ వాళ్ళ నుంచి మనకి డిస్ప్లే అయితే యూజ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని డిస్ప్లే కూడా వస్తే డిస్ప్లే మీద చేస్తాను చూడండి. ఎందుకంటే సామ్సంగ్ నుంచి చూసుకుంటే M14 అనే డిస్ప్లే అయితే ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే డిస్ప్లే ఇందులో యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి OLED డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. మనకు 145 rps లభించే అవకాశం ఉంది. అలాగే మనకు బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 2000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు 2600 అనేది. అలాగే పీక్ బ్రైట్నెస్ చూసుకుని మాత్రం 6000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఎంత హెవీ సన్లైట్ లేని మనకు విజిబిలిటీ అనేది కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. డిస్ప్లే ప్రొడక్షన్ కూడా చాలా బెటర్ ప్రొడక్షన్ లభించే అవకాశం ఉంది. విత్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. సెంటర్ పంచ్ హోల్తో లభిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మాత్రం డిస్ప్లే కలర్స్ అనేది చూసుకుంటే మాత్రం చాలా న్యాచురల్ గా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే కలర్స్ అనేది మనకి 1 billion వరకు అయితే కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే HD సపోర్ట్ లభిస్తుంది. అంటే కానీ వైడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్ కనెక్ట్ అనేది మనకి HD చూసే అవకాశం ఉంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక వీడియోస్ చూడని కూడా కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా నాకు డిస్ప్లే చూసుకుని మాత్రం చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఈ డిస్ప్లే మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకి మిగతా విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే లైక్ తోటే మనకు వీడియోని కొంచెం పుష్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. అలాగే మనకి ఈ వీడియో నచ్చింది, కొంచెం బెటర్గా ఉంది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుని మాత్రం కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. దీనికి కెమెరాస్ కూడా చాలా అట్రాక్టివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది సోనీ సెన్సార్ తో లభిస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి పెరిస్కోప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 3x వరకు అయితే పెరిస్కోప్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ కెమెరా కూడా మనకి ఇది కూడా 50 MP, ఇది వచ్చి మాత్రం వైడ్ యాంగిల్ లభిస్తుంది. అలాగే ఇంకా థర్డ్ వన్ కెమెరా వచ్చి మాత్రం 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అందిస్తుంది. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఉందో చాలా అమేజింగ్ గా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో స్లో మోషన్ వీడియోస్ కానీ స్టేబిలైజ్ వీడియోస్ కానీ చాలా బెటర్ గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మనకి
8K వరకు అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. 4K 60 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి 8K 30 FPS లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఒక ఎల్ఈడి లభిస్తుంది. ఆ ఎల్ఈడి కూడా మనకి కెమెరాస్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆ కెమెరా లుక్ కూడా ఒకసారి మీకు డిస్ప్లే మీద చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నేను అడిగితే మాత్రం కెమెరాస్ కూడా చాలా బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడే కాదు ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. విత్ మనకు 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా చాలా బెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి వీడియో రికార్డింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుని మాత్రం చాలా అమేజింగ్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరాసే కాదు, ఇందులో కెమెరాస్ నచ్చింది, చాలా డిస్ప్లే కూడా నచ్చింది. ప్రాసెసర్ కూడా చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ ఫస్ట్ ప్రాసెసర్ కాబట్టి చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మీకు మొబైల్ యూజ్ చేస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ ఇందులో చూసుకుంటే ఓవరాల్ గా ఫీచర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఈసారి 700 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకు 4th జనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సిలికాన్ నుంచి 4th జనరేషన్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయి బ్యాటరీలో కూడా. మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. విత్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే దీని ఛార్జర్ పరంగా చూసుకుంటే మాత్రం 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. విత్ మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంది. హెవీగా వాడితే మాత్రం మినిమం 8 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ గా జనరల్ యూజింగ్ చేసుకోవడం మాత్రం 2 days నుంచి 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఐక్యూ నుంచి చూసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ప్రీవియస్ మొబైల్స్ లో మనకి ఐక్యూ నుంచి బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్గా ఉంది. కాబట్టి వాటితో పోలిస్తే ఇంకొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఇందులో అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా మనకు ఐక్యూ 15 మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చ మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. దీనికి బేస్ మోడల్ మనకు 12GB ర్యామ్ తో లభిస్తుంది. విత్ మనకు 12GB వర్చువల్ ర్యామ్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా మనకు ఓవరాల్ గా మనకు ఈ ర్యామ్ అయినా యూజ్ చేసుకునే అవకాశం 24GB వరకు అయితే ర్యామ్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెటర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టోరేజ్ చూసుకున్న మాత్రం ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి మాత్రం మినిమం బేసిక్ మొబైల్ వచ్చి మాత్రం 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. హై మోడల్ చూసుకున్న మాత్రం 512GB వరకు అయితే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేబీ వీళ్ళు లాంచ్ చేసే టైంలో మనకు బేసిక్ మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ర్యామ్ స్టోరేజ్ కెపాసిటీ చూసుకుని మాత్రం ర్యామ్ వచ్చి మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుని మాత్రం UFS నుంచి 4.1 లభిస్తుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ పరంగా చూసుకుని మాత్రం ఆండ్రాయిడ్ వచ్చి ఈసారి మనకి ఆండ్రాయిడ్ 16 తో లభిస్తుంది. iOS 0.6 లభిస్తుంది. కాబట్టి వీటి అప్డేట్స్ పరంగా కూడా మనకి 2+ years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి IP రేటింగ్ పరంగా చూసుకున్నా మనకి IP68 69 రేటింగ్ లభిస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా లభిస్తున్నాయి. విత్ మనకి డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్స్ అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. హైరైస్ ఆడియో కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు మనకి ఐక్యూ 15 లో చూసుకుంటే. విత్ మనకి ఇందులో ప్రొడక్షన్ పరంగా కూడా మనకి కొన్ని గొలగస్ ప్రొడక్షన్ ఉండే అవకాశం ఉంది. విత్ మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ ఏ సెన్సార్ అయితే షిఫ్ట్ చేయలేదు, అన్ని సెన్సార్ అయితే ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఫేస్ ఐడి అనేది చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ చూసుకుంటే మాత్రం దీని ప్రైస్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ మీద మీకు అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఎందుకంటే మనకి ఏదైతే బేస్ మోడల్ ఉందో 12GB ర్యామ్ అలాగే 250 వేరియంట్ ప్రైస్ వచ్చి మాత్రం ఎంత లేదన్న ఒక 64,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా మనకి 64,000 అయితే అనుకుంటున్నారు. మేబీ మొబైల్ లాంచ్ చేసే టైంకి వచ్చి మాత్రం ఎగ్జాక్ట్ గా చూసుకుని మాత్రం ఒక 60 నుంచి 62 వరకు అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. విత్ మనకి కార్డ్ ఆఫర్ లో చూసుకుంటే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం 59 నుంచి ఒక 60,000 లో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 60,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అని అడిగితే మాత్రం చాలా బెస్ట్ గా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ యూజ్ చేస్తామని అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్ గా సూట్ అవుతుంది. అలాగే ఎవరైతే జనరల్ యూజింగ్ అయినా కూడా కొంచెం బెటర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా చాలా బెటర్ గా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. లుక్ లో కూడా ఒక లగ్జరీ లుక్ కావాలనుకున్నా కూడా వాళ్ళకి చాలా బెటర్ గా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఇంకో ఎక్కువ మనకి అనుకుంటే మాత్రం గేమింగ్ అయితే చాలా బెటర్ గా యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది మాత్రం 8000 mAh వరకు అయితే 8000 mAh కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కాబట్టి మొబైల్ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది, తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే ఈ మొబైల్ ప్రైస్ కూడా కొంచెం కన్వీనియన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఈ ప్రైస్ ఈ మొబైల్ కి తగ్గట్టు ఉందా లేదా అనేది కూడా మీ డౌట్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఐక్యూ 15 గురించి ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.